జగ్గారెడ్డి సార్ ఓడిపోయాడు కానీ ఆయన గలం అయితే తగ్గలేదు. బీఆర్ఎస్ పార్టీలనైతే ఖతర్నాకు తిడుతున్నాడు. ఇక మరి బాహుబలి సినిమాను యాద్ చేసుకున్నాడు జగ్గారెడ్డి సారు. ఇక కట్టప్ప వెన్నుపోటు కొడిచినట్టే ఏదో ఒక రోజు హరీష్ రావు గుట్ట మరి కేసీఆర్కు వెన్నుపోటు కొడుస్తుందని చెప్పి ఒక ఇటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. సూతం పండి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ అసలు తగ్గుతనే లేడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి మస్తు ఖుషీలు ఉన్నాడు. అట్లనే బీఆర్ఎస్ నాయకులు అంటున్న మాటలకు మస్తు కౌంటర్ ఇస్తున్నాడు. మొన్న వేముల ప్రశాంత్ రెడ్డి సారు ఓడిపోయిన ఎమ్మెల్యే అన్నాడు కదా జగ్గారెడ్డి సార్ను. సంగారెడ్డిలో మా చింత ప్రభాకర్ గారు ఇక్కడ వారు గౌరవ ఎమ్మెల్యే వారు ఇక్కడ హౌస్ లో ఉంటే అక్కడనేమో ఇనాగ్రేషన్లు జరుగుతూ ఉన్నాయి, దుబ్బాకలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఓడిపోయిన కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని ఓడిపోయిన వ్యక్తులతోటి అక్కడ ఇనాగ్రేషన్లు చేపిస్తున్నారు గవర్నమెంట్ ప్రోగ్రామ్. మినిస్టర్ గారు ఉంటే మాకేం అభ్యంతరం లేదు, మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఉంటారు. ఇవాళ ఒక పార్టీ నాయకులు పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మరి వాళ్ళ గవర్నమెంట్ ప్రోగ్రాంలలో వాళ్ళే ఉంటున్నారు. అవో గాముచ్చటి మీద ఇగో గీ తీర్ల స్పందించిండు జగ్గారెడ్డి సారు. ఆయన అన్న మాట ఏంటంటే సంగారెడ్డిలో నువ్వే ఓడిపోయినావు, మా ఎమ్మెల్యేలని నువ్వేం చేయగలుగుతావు అని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నాడు. ప్రశాంత్ రెడ్డి, మీ హరీష్ రావు దగ్గర కాళేశ్వరము మేడిగడ్డ పైసలు ఉన్నాయి, సంగారెడ్డికి 60 కోట్ల రూపాయలు మీరు పంపించారు, మీ క్యాండిడేట్ గెలిచాడు. నా దగ్గర 60 కోట్లు ఉంటే సంగారెడ్డి నీ టీఆర్ఎస్ క్యాండిడేట్ డిపాజిట్ కూడా రాకుండే, పట్టపగలే నీ క్యాండిడేట్ కి సుక్కలు చూపెడుతుంటే నేను 60 కోట్లు నా దగ్గర ఉంటే. మీ క్యాండిడేట్ అదృష్టం, హరీష్ రావు అదృష్టం ఏంటంటే మీ దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు శీలకున్నాయి పైసలు, మీ దగ్గర శీలకున్నాయి మీ దగ్గర పైసలు, కాబట్టి మీ క్యాండిడేట్ గెలిచాడు. ఇన్నర్ గదుల్లో పాపం పైసలు లేక ఓడిపోయిందట సారు. పైసలు ఉన్నప్పుడేమో చక్కగా అందరినీ వరుసగా నిలబెట్టి పైసలు వంచిండు ఒకప్పుడు సారు. ఇప్పుడు పాపం సార్కే పైసలు లేక ఓడిపోయే పరిస్థితి వచ్చింది. సంగారెడ్డి సీటు ఒకటే కాదుల్లో జైరాబాద్ సీటు, పటాన్చేరు సీటు, నర్సాపూర్ సీటు, ఇట్లా అన్ని పైసలు ఉంటే వరుసగా గెలిచేటోళ్ళం అని చెప్పి ఓ గీ తీరులో చెప్పుకొచ్చిండు సారు. నా దగ్గర ఒక 60 కోట్లు ఉంటే మీ ఓడు డిపాజిట్ గల్ల అవుతుంటే, జైరాబాద్ లో ఇంకొక 20 కోట్లు 25 కోట్లు మా దగ్గర ఉంటే ఆడెగిరిపోతుండే, పడంచేరులో ఒక 20-25 కోట్లు పెడితే ఆడెగిరిపోతుండే, నర్సాపూర్లో ఒక 20-25 కోట్లు మేము పెట్టుంటే ఆడెగిరిపోతుండే టీఆర్ఎస్ మీ క్యాండిడేట్. ఇన్నర్ గదుల్లో ఈ పొద్దు రేపు రాజకీయం మొత్తం పైసలతోనే నడిచేటట్టున్నది. పేదోళ్ళు రాజకీయంకి వచ్చేటట్టే లేదు పరిస్థితి, అట్లున్నది. ఈ ముచ్చట తర్వాత చక్కగా మళ్ళా వేముల ప్రశాంత్ రెడ్డి సార్కు సూటి పెట్టిండు. నేను పైసలు లేక సంగారెడ్డిలో ఓడిపోయినా, మరి మీ సారు మీ కేసీఆర్ ఎందుకు కామారెడ్డిలో ఓడిపోయిండు అని చెప్పి ఓ గీ తీరులా ప్రశ్నించిండు. 9 ఏళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయాడు? మీరు కేసీఆర్ తోపు అంటారు కదా, మరి ఆయన ఎందుకు ఓడిపోయినాడు కామారెడ్డిలో? 9 ఏళ్ళ ముఖ్యమంత్రి ఒక పేద తోపు అని మీరు అంటారు, ఆడ తోపు తూట అయిపోయినాడా, తుస్సు అయిపోయింది కదా కేసీఆర్ గారు. మళ్ళీ దానికి ఏం చెప్తాం? మళ్ళీ ప్రశాంత్ రెడ్డి, మనం ఎప్పుడైనా ప్రశాంత్ రెడ్డి మనం ఒక అపోజిషన్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు తర్వాత మళ్ళా అవతలోడు ఏం మాట్లాడుతాడో జ్ఞానాన్ని సంపాదించుకో ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు మళ్ళీ దీనికి కౌంటర్ ఏమైనా ఇచ్చినావు అనుకో, ఇంకో కథ ఉంటుంది మళ్ళా. ఇన్నర్ గదుల్లో జగ్గారెడ్డి సార్ మాటలు. ఈ ముచ్చట తర్వాత చక్కగా హరీష్ రావు సార్కు సూటి పెట్టిండు. బాహుబలిలా ప్రభాస్ కు కట్టప్ప ఎట్లా వెన్నుపోటు ఓడిచిండో అగో గాతీర్లనే కేసీఆర్ గుట్ట వెన్నుపోటు ఓడుస్తారు హరీష్ రావు సార్ అని చెప్పి అన్నాడు. చాలాసార్లు చెప్పిన మీ అంతర్యుద్ధంలో మీకు పొక్క పెట్టేది, మీకు పొడిచేది హరీష్ రావే. ఎవరు అవసరం లేదు మీకు, ఇక మీకు మేము అవసరం లేదు. ఇక ఏదో ఒక రోజు కేసీఆర్కి కేటీఆర్కి గడ్డపారబెట్టి వెనక కూర్చేది హరీష్ రావే. కాంగ్రెస్ దాకా ఎందుకు వస్తున్నారు మీరు? హరీష్ రావే కూర్చుతాడు మీకు కేసీ చూడండి. ఇన్నర్ గదుల్లో గిట్లా భయపడకుండా బాజాబ్తో మాట్లాడతాడు జగ్గారెడ్డి సారు. సార్ ముచ్చట ఇట్లుంటే ఈ మాటలు విన్న బీఆర్ఎస్ నాయకులు ఏం లొల్లు చేస్తారో ఏమో చూడాలి మరి.